హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. డ్రాగన్ మూవీ చూశాను భయ్య. మూవీ అయితే నాకు నచ్చింది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎంటర్టైనింగ్ సెకండ్ హాఫ్ తో మూవీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మూవీకి మెయిన్ పిల్లర్స్ డెఫినెట్లీ హీరో అండ్ డైరెక్టర్. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. వాళ్ళకి ఉన్న ప్యాషన్ తో ఒక మంచి మూవీని తీసి చూపించారు అని నేను మూవీ చూసాక చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. స్టోరీ విషయానికి వస్తే, రాఘవన్ ఒక డిగ్రీ ఫెయిల్యూర్ స్టూడెంట్. డిగ్రీలో 48 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ పెట్టుకొని చాలా పొగరుగా లైఫ్ ని లీడ్ చేస్తాడు. అలా తన లైఫ్ లో పాస్ నుంచి కొన్ని అన్వాంటెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ జరుగుతాయి. మూవీ స్టార్టింగ్ నుంచే రాఘవన్ అనే స్టూడెంట్ ని నెగిటివ్ వే లైన్ చూపించారు. అలా ఇంటర్వెల్ బ్యాంక్ కి వచ్చేసరికి స్టోరీ మళ్ళీ రివర్స్ తీసుకుంటది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లో ఇంకో మెయిన్ ప్లాట్ ఉంటది. దాన్ని రివీల్ చేస్తే మీకు మూవీ చూడాలి అనే ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పట్లే. సో నోట్ దిస్ పాయింట్. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే కమెంట్ బాక్స్ లో ఒపీనియన్ షేర్ చేసుకోండి. అండ్ అలా సెకండ్ హాఫ్ కి ఇంకో మెయిన్ ప్లాట్ యాడ్ అవుతుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది. అండ్ డెఫినెట్లీ క్లైమాక్స్ మాత్రం మూవీకి మెయిన్ పిల్లర్. యూత్ కి మూవీ పక్కా కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది అనుకోండి. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ట్రెండింగ్ జనరేషన్ కొంతమంది యూత్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి చాలా బాగా కనెక్ట్ అయిపోతున్నారు. లైక్ స్టార్ బాయ్ సిద్ధు, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే ప్రదీప్ రంగనాథన్ కూడా లవ్ టుడే మూవీతో యూత్ కి చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు. తనలో ఒక డిఫరెంట్ వైబ్ అండ్ మేనరిజం ఉంది. అండ్ ఈ మూవీలో తన యాక్టింగ్ తో చాలా బాగా మెస్మరైజ్ చేశాడు. అనుపమ తన రోల్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఇంకా చాలా మంది కాస్టింగ్ ఉంది. అందరూ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఉంటది. నేనైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. నాకు మూవీలో చాలా పాయింట్స్ రిఫ్రెషింగ్ గా అనిపించాయి. అలాగే స్టోరీకి కూడా కనెక్ట్ అయిపోయా. మూవీ విషయానికి వస్తే సాంగ్స్ నాకు పెద్దగా ఎక్కలే. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. మూవీకి ఎడిటింగ్ కూడా ప్రదీపే చేసుకున్నారు. ఎడిటింగ్ కూడా డీసెంట్ గా ఉంది. డైరెక్టర్ తను చెప్పాలి అనుకున్న పాయింట్ ని డిఫరెంట్ వేలో డిజైన్ చేసి చాలా క్లీన్ గా ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. సో ఫైనల్లీ మూవీ సో ఫార్ డీసెంట్ అండ్ ఎంగేజింగ్ గా ఉంది. మినిమం కాదు, మాక్సిమం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ అనేది నా హామీ. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై బాయ్.